నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. స్వచ్ఛమైన ప్రేమ మనస్సును తట్టితే ఎలా పుట్టింది అని చెప్పడానికి కారణాలు ఉండవు. పిరికివాడు ఓడకముందే ఓటమి భయాన్ని నిర్మించుకుంటాడు. ధైర్యవంతుడు గెలవకముందే గెలవగలనని దృఢ విశ్వాసంతో అడుగులు వేస్తాడు. ఎవరి కోసమో నిన్ను నీవు మార్చుకోనవసరం లేదు, కానీ నీ కోసం అన్నింటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. మాట్లాడి ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు మౌనంగా ఉండండి. నీ మాటలకు విలువ ఇవ్వలేని వారికి దూరంగా ఉండండి. నీకు విలువ ఇవ్వని వారితో మాట్లాడడం అంటే ఉన్న విలువను పోగొట్టుకోవటమే అవుతుంది. చూస్తున్న కొద్దీ సంవత్సరాలు గడుస్తూనే వస్తున్నాయి, చేస్తున్న కొద్దీ ప్రయత్నాలు చేజారుతూనే ఉన్నాయి అని కష్టపడడం మాత్రం మానేయకు. ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర 2 అవకాశాలు ఉంటాయి. ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగటివ్గా కొనసాగించడం, అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. బంధం గొప్పదా బాధ్యత గొప్పదా అంటే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించినది, బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించినది. మన సంతోషం కంటే మన అనుకున్న వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా. సృష్టిలో ఏ లోపం లేదు, లోపమంతా మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. అది మంచి అయినా చెడు అయినా. ఒంటరిగా ఉన్న అక్షరాలతో ఏ అర్థం ఉండదు. అవే అక్షరాలు ఒకదానికి ఒకటి జతకడితే అర్థవంతమైన పదాలు వాక్యాలుగా మారిపోతాయి. మంచి వారితో చేసే స్నేహం వల్ల మన జీవితం అర్థవంతంగా మారిపోతుంది. కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కాదు, మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించడం అతి కష్టమైన పని. ఎన్ని భూములు కొన్నామన్నది కాదు ముఖ్యం, ఎదుటివారి గుండెలో ఎంత స్థలం సంపాదించామన్నదే ముఖ్యం. ఆకలేస్తుందని అన్నం తినడం ప్రకృతి, ఆకలేస్తుందని ఎదుటివాడిని దోచుకు తినడం వికృతి, ఆకలేస్తుందని ఎదుటివారికి పెట్టి తినడం సంస్కృతి. ఎందుకు అంత ఆలోచన, దేనికంత ఆవేదన? పోయింది అయితే తిరిగి రాదు, నువ్వు పొందాల్సింది అయితే నిన్ను దాటిపోదు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జీవితంలో ప్రతి ఉదయం పరిస్థితులను తెస్తుంది మరియు ప్రతి సాయంత్రం అనుభవాలను నేర్పి వెళ్తుంది. కొందరు కావాలంటే ఓర్చుకోవాలి, కొన్ని కావాలంటే నేర్చుకోవాలి, అందరూ కావాలంటే మార్చుకోవాలి, అన్నీ కావాలంటే అలవర్చుకోవాలి. కళ్ళకి కలలు బరువు కావు అనేది ఎంత నిజమో, లక్ష్యానికి బాధ్యతలు అడ్డు కావు అనేది కూడా అంతే నిజం. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధం నిజం చేయాలనుకోవడం మోసం. ఆనందాన్ని కోల్పోతే ఆశించింది వస్తుంది, కానీ ఆశించింది కోల్పోతే ఆనందం రాదు. జీవితమే ఒక వింత కదా. ఈ భూమి మీద నీ స్థాయిని నిర్ణయించే స్థాయి ఏ ఒక్కరికి కూడా లేదు. ఒకవేళ నిర్ణయిస్తే వాళ్ళది భ్రమ మాత్రమే అవుతుంది. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేందుకు వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. విలువనిచ్చే వారిని హార్ట్లోనూ, విలువ ఇవ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా కూల్గా సాగిపోతుంది. ఆడదానిని మెప్పిస్తే తన జీవితాన్నే అంకితం చేస్తుంది.